హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో కోర్టు ఉద్యోగాలకు సంబంధించి 13 మే నుండి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. వీటికి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసే టైంలో మనకు 2 పార్ట్లుగా ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుంది, వాటికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా ఉండాలి అనేది డీటెయిల్గా చెప్తాను. వీడియోని చివరి దాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. అక్కడ కూడా మీకు అప్డేట్స్ లభిస్తూ ఉంటాయి. కోర్టు జాబ్ ఉద్యోగాలకు, డిఎస్సి ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయ్యే ఏపీపీఎస్సీ ఉద్యోగాల కోసం అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ సంబంధించి మన టీజీ అకాడమీ యాప్లో చాలా మంచి పీడిఎఫ్ అయితే తీసుకురావడం జరిగింది. శాంపుల్ పీడిఎఫ్ ఉంది టీజీ అకాడమీ యాప్లోనే. కావాల్సిన వాళ్ళు టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. కేవలం 69 రూపీస్కే మీకు అయితే అందిస్తున్నాము. సో టీజీ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుని శాంపుల్ పీడిఎఫ్ చూసి మీకు నచ్చితేనే తీసుకోవచ్చు. ఇదే కాకుండా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ సిలబస్ కోర్సు అలాగే టెస్ట్ సిరీస్ కూడా ఉంది. టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్లో మనం అప్లై చేయడానికి మొత్తం 2 పార్ట్స్ అయితే ఉంటాయండి. ఫస్ట్ పార్ట్లో మనము ఓటీపీఆర్ ఐడి అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫాము, సో దాన్ని క్రియేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో దాన్ని క్రియేట్ చేసుకున్నారంటే మిగిలిన అన్ని ఉద్యోగాలు అదే లాగిన్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఓటీపీఆర్ ఐడి అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది పార్ట్ బిలో మనము అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకు ఫస్ట్ ఓటీపీఆర్ ఐడి అనేది క్రియేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దాని తర్వాత మన అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఫీజు పేమెంట్ చేసి. సో ఇక్కడ మనకు పార్ట్ ఏ, పార్ట్ బి 2 రకాలుగా ఇక్కడ పార్ట్స్ అయితే విభజించడం అయితే జరిగింది. మీరు పార్ట్ ఏలో ఏదైతే వన్ టైం ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటారో దానికి సంబంధించి మీకు ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ జనరేట్ అవుతాయి, రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్ అనేది. దాని ద్వారా లాగిన్ చేసి మనము మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్కి, మల్టిపుల్ పోస్ట్కి ఏదైతే ఓటీపీఆర్ ఐడి ఉంటుందో ఆ ఒక్క ఓటీపీఆర్ ఐడి ద్వారానే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఒక్కొక్క జాబ్కి సపరేట్ ఓటీపీఆర్ ఐడి క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఒక్కసారి ఓటీపీఆర్ ఐడి క్రియేట్ చేసుకొని ఏదైతే ఏబీపీఎస్సీ ఉద్యోగాలకి మనము ఓటీపీఆర్ ఐడి క్రియేట్ చేసుకుంటామో ఆ విధంగానే ఓటీపీఆర్ ఐడి అనేది క్రియేట్ చేసుకొని మీకు నచ్చిన డిస్ట్రిక్ట్స్కి మీరు పెట్టుకోవచ్చు. నచ్చిన పోస్టులకు అయితే మీరు క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ సపరేట్ ఫీజు అయితే ఉంది. ఓసీ, బీసీ అభ్యర్థులు 800 రూపీసు, ఎస్సీ, ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్ అభ్యర్థులు 400 రూపాయలు ఫీజు సపరేట్గా పోస్టులకు సంబంధించి మనం ఫీజు పేమెంట్ చేసి అప్లై అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అప్లై చేసే టైంలో ఒక మొబైల్ నెంబరే మాత్రమే వాడండి అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగిందండి. మనకు apHC.gov.in అఫీషియల్ వెబ్సైటు, ఈ వెబ్సైట్ ద్వారా మాత్రమే మీరు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఫీజు వివరాలు ఇక్కడైతే మీరు చూసుకోవచ్చండి. ఫీజు వివరాలు పక్కన పెడితే మనకు వీటికి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, డాక్యుమెంట్స్ ముఖ్యంగా చూసుకుంటే మీరు రాసి పెట్టుకోండి. ఫోటోగ్రాఫ్, రీసెంట్ ఫోటోగ్రాఫ్ ఒకటి కావాల్సి అయితే ఉంటుందండి. ఫోటోగ్రాఫ్ అయిపోయాక సిగ్నేచర్ అనేది ఒక పేపర్ మీద సైన్ చేసి మీరు ఫోటో స్కాన్ చేసి అయితే పెట్టుకోండి. సిగ్నేచర్ అయిపోయాక 7th నుండి 10th వరకు స్టడీ సర్టిఫికేట్స్ అండి. ఓకేనా, 4 ఇయర్స్, అట్లీస్ట్ 4 ఇయర్స్ మీరు ఏ జిల్లాకైతే చదివింటారో ఆ జిల్లా మీకు లోకల్ అవుతుంది. ఓకేనా, 7th, 8th, 9th, 10th మీరు ఆ జిల్లాలో ఏదైనా ఒక జిల్లాలో చదివింటే మీకు ఆ జిల్లా లోకల్ అవుతుంది. 4th నుండి 10th వరకు మీరు ఏ జిల్లాలో అయితే 4 సంవత్సరాలు చదివింటారో ఆ జిల్లా మీకు లోకల్ అవుతుంది. సో ఆ జిల్లాకు సంబంధించి ఏదైతే మీరు స్కూల్లో చదువుకున్నారో దానికి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్. తర్వాత మార్క్స్ మెమోస్ అండి. 7th నుండి డిగ్రీ వరకు మీకు ఏదైతే క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటాయో ఆ సర్టిఫికేట్స్. నెక్స్ట్ చూసుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు క్యాస్ట్ సర్టిఫికేట్. నెక్స్ట్ బీసీ అభ్యర్థులు చూసుకుంటే నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఆల్రెడీ వీడియో చేశాను, మన ఛానల్లో ఉంది. సో నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అయితే బీసీ అభ్యర్థులు అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎవరైతే టైపింగ్ సంబంధించి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనుకుంటున్నారో టైపింగ్ లోయర్ గ్రేడ్, హయ్యర్ గ్రేడ్కి సంబంధించిన సర్టిఫికేట్స్, అలాగే షార్ట్ హ్యాండ్ స్టెనోగ్రఫీ పోస్ట్కి షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్, ఓన్లీ స్టెనోగ్రఫీ పోస్ట్కు మాత్రమే షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్ అండి. నెక్స్ట్ ఫిజికలీ హ్యాండిక్యాప్ అభ్యర్థులు సదరం సర్టిఫికేటు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు డిశ్చార్జ్ సర్టిఫికేటు, ఎంప్లాయీగా ఎవరైనా ఉంటే ఎన్ఓసి సర్టిఫికేటు, స్పోర్ట్స్ కోటా ఎవరైనా క్లెయిమ్ చేసుకోవాలి అనుకుంటే స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన సర్టిఫికేటు. సో నెక్స్ట్ అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కానీ ఎంప్లాయీస్ ఎవరైతే కోర్టులో పనిచేస్తున్నారో కండక్ట్ సర్టిఫికేట్ ఉంటుంది. సో అదైతే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి. రేపటి నుండి అప్లై ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది.
అప్లై అయితే చేసుకోవచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.